హలో, వెల్కమ్ టు కుక్ విత్ తారం. ఈరోజు మసాలా మిల్క్ ఎలా చేయాలో చూద్దాం. పాలంటే ఇష్టపడిన పిల్లల కోసం మనం ఇలా తయారు చేసి ఇచ్చామంటే పాలు చాలా ఇష్టంగా తాగుతారు. మనము ఈ పొడిని ఒకసారి తయారు చేసి పెట్టుకున్నామంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా పిల్లలకి కలిపివ్వచ్చు. దీనికి మొదటగా 5 నుంచి 6 జీడిపప్పులను నీళ్ళల్లో ఊరబెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని దానిలో 20 జీడిపప్పులు, 20 బాదం పప్పులు, 20 పిస్తా పప్పులు వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత 10 నుంచి 12 మిరియాలు, ఇలైచీ వేసుకొని అది కూడా కొంచెం ఫ్రై చేసుకొని దీన్ని మిక్సీలో ఆరనిచ్చి మిక్సీలో వేసి పొడి చేసుకోవాలి. మిక్సీలో పొడి చేసేటప్పుడు దీనికి కొంచెంగా జాజికాయ, 2 టేబుల్ స్పూన్ల షుగర్ వేసుకొని కొంచెంగా పసుపు వేసుకొని మెత్తగా పౌడర్ చేసుకోవాలి. ఈ పొడిని మనము స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. మనము బయట ఎక్కడైనా షాపింగ్ కి వెళ్ళినప్పుడు ఈ మాదిరి మసాలా మిల్క్ చాలా కాస్ట్లీగా ఉంటుంది. మనము ఈ మాదిరి ఇంట్లోనే తయారు చేసుకున్నామంటే హైజీన్ గా తయారు చేసుకోవచ్చు. మనం ఊరబెట్టుకున్న జీడిపప్పుని పాలు వేసి పేస్ట్ చేసుకోవాలి. ఒక గిన్నె లేదా కడాయి తీసుకొని దానిలో మనకి కావలసినంత పాలు వేసుకొని దానిలో కొంచెంగా కుంకుమ పువ్వు వేసుకోవాలి. మనము 2 టేబుల్ స్పూన్స్ పౌడర్లో వేసాము. ఇక్కడ స్వీట్కి కావాల్సినంతగా కొంచెము చక్కెరని కూడా కలుపుకోవాలి. తర్వాత మనం పేస్ట్ చేసి పెట్టుకున్న జీడిపప్పు పేస్ట్ వేసుకొని ఇప్పుడు మనం మిక్సీలో పౌడర్ చేసుకున్నాం కదా, అది 1 కప్పుకి 1 స్పూన్ లెక్కన వేసుకోవాలి. కావాలంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు. వేసి పాలని బాగా తెల్లనివ్వాలి. ఇక్కడ కారం, స్వీట్ మీకు తగినంతగా తీసుకోండి. చూడండి, మనం ఎంత ఈజీగా ఇంట్లోనే మసాలా మిల్క్ ని, ఈ మసాలా పాలు వేడిగా సర్వ్ చేసుకోవచ్చు, చల్లగా ఫ్రిడ్జ్ లో పెట్టి కూడా తయారు చేసుకోవచ్చు. పైన గార్నిషింగ్ కోసం కొంచెం పిస్తా పప్పుల్ని వేసుకోవాలి. ఇక్కడ పసుపు, మిరియాలు యూజ్ చేసినందువల్ల ఇది హెల్దీ కూడా. చూడండి, మనం ఇంట్లోనే ఎంత ఈజీగా తయారు చేసుకున్నాం. ఎంతైనా ఎప్పుడైనా హోమ్ మేడ్ ఇస్ ద బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. మరికొత్త వంటకంతో తిప్పి కలుస్తా. అంతవరకు బాయ్.